రాత్రి 7:30 మీ ఈటీవీలో. సారీ బావా, నేను కావాలని చేయలేదు. నువ్వు పిలిచేసరికి భయం వేసి వదిలేశాను. ఎందుకంత భయపడుతున్నావు? పిలిచింది నేనే కదా. అది కాదు బావా, నువ్వు సడన్ గా పిలిచేసరికి. ఎవరైనా సడన్ గానే పిలుస్తారు, ముందు టెలిగ్రామ్ ఇచ్చి తర్వాత పిలవరు. నేను ఒంటరిగా ఉంటే ఎంత భయంగా ఉంటానో నీకు తెలుసు కదా. అయినా ఎందుకంత గట్టిగా పిలిచావు? హలో, నేనేమి నిన్ను బ్రహ్మరాక్షసి అని పిలవలేదుగా. నీ పేరుతోనే పిలిచి జాగ్రత్త అని చెప్పా. అయినా ఇంత పిరిగిదానివైతే ఎలాగే? పైగా నువ్వు మా అన్నయ్య జీవితంలోకి వస్తావని మా అమ్మ కలలు కంటుంది. అది కలని నాకు తెలుసు అనుకో. హలో, ముందా కన్నీళ్ళు తుడుచుకో. నీ ఏడుపు చూస్తేనే చిరాగ్గా ఉంటుంది. అభి బ్రో, నేనేం అనలేదు. అస్తమానం ఇలా ఏడుపు మొహంతో ఉంటే ఎలా అని అడుగుతున్నాను. రే, తనేంటో మనకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా. తెలుసు కాబట్టే తెలివి తెచ్చుకోమని చెప్తున్నాను. అనవసరంగా భయపడుకొని హెచ్చరిస్తున్నా. చేసిందంతా చేసి మళ్ళీ సమర్థించుకోకు. తన ఆట పట్టించడానికి నువ్వేదో చేసుంటావు, దానికి తను భయపడి ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. అబ్బో, మరదల మీద అభిమానం బానే ఉంది, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో బ్రో, గాలికి కూడా భయపడే దీన్ని ఎవ్వరూ భయపెట్టక్కర్లేదు. అన్నా అదే భయపడిపోతుంది. అది పోగొట్టాలనే ప్రయత్నం చేశాను బ్రో. ఈ లోపు నువ్వు వచ్చి నా క్లాస్ పీకుతున్నావు. ఓకే, ఎంజాయ్, గుడ్ డే. సారీ బాబా, నిజంగా నేను భయపడతాను అనుకోలేదు. వెరీ వెరీ సారీ. చూడు బొమ్మ, ఈ బొమ్మ పడిపోయింది అనుకో, మహా అయితే ఏమవుతుంది, పగిలిపోతుంది. ఇంకో బొమ్మ కొనుక్కుంటాం. కానీ ఇలా ప్రతి చిన్న విషయానికి నువ్వు భయపడుతుంటే మాత్రం అందరూ నిన్ను ఏడిపిస్తూ ఉంటారు. ఆడపిల్లంటే భయంతో ఉండడం కాదు, పులి పిల్లలా ఉండాలి. ఎవరైనా ఏడిపిస్తే శివంగిలా తిరగబడాలి. అప్పుడే ఏడిపించేవాళ్ళు భయంతో ఉంటారు, లేదంటే ఎవరో ఒకరు బాధ పెడుతూనే ఉంటారు. నువ్వు ఇలా బాధపడకూడదని అభి ట్రై చేస్తున్నాడు. భూమి, నువ్వు ధైర్యంగా ఉండు, భయాన్ని వదిలే. ఇది అభి బావ కొన్న బొమ్మ. పొరపాటున చేయి జారిందంటే నన్ను ఎన్ని మాటలు అనేవారో. లక్ష్మి, ఏంటి స్పెషల్స్? అంతా రెడీ బాబు. వావ్, అబ్బబ్బబ్బా, తొందరగా పెట్టు. స్మెల్కే టెంప్ట్ అయిపోతున్నాను. తొందరగా పెట్టు. పెట్టు 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 రే 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 రే, ఏంటా సౌండ్ లేండి, మెల్లగా. ఇవన్నీ నా ఫేవరెట్ ఫుడ్. కడుపు కడకట్లాడుతుంది, నోరు ఊరిపోతుంది. తొందరగా పెట్టు. రంగయ్య, అమ్మ భూమి ఇంకా రాలేదేంటి? మీరు తినండి బాబు, అమ్మగారిని అడిగితే తిన్నన్నారు. అదేంటి రంగయ్య, ఇంట్లో అందరం కలిసే కదా తినేది. ఎలాగో ఉదయం పూట మేము బయట తింటాం. రంగయ్య, తొందరగా వాళ్ళిద్దరిని రమ్మను, లేదంటే ఈ ఆకలికి నేను చచ్చిపోయేలా ఉన్నాను. వెళ్ళు. లేదు బాబు, అమ్మగారు పొద్దున కూడా భోంచేయలేదు. ఇప్పుడు అడిగినా ఆకలి లేదంటున్నారు. అవునా? అమ్మ ఉదయం నుంచి ఏం తినకుండా ఉందా? అవును బాబు. రంగయ్య, నువ్వు భోజనం పట్టుకురా. రే పద. అలాగే బాబు. అమ్మా, ఏంటమ్మా ఇది? ఉదయం నుంచి ఏం తినలేదంట? ఒక్కరోజు తినకపోతే నేనేం చచ్చిపోను కదా, మీరెళ్ళి తినండి. అదేంటమ్మమ్మా, అన్నం తినకపోతే నీకు ఆకలి వెయ్యదా? రా. భూమి, నన్ను ఎక్కువ విసిగించుకో. మీరెళ్ళి భోంచేయండి. నువ్వు రాకపోతే ఎవరూ తినమమ్మా. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా, నా మాట వినిపించడం లేదా? అమ్మా రా, ఇలా కూర్చో. రా అమ్మా, కూర్చో. ఏమైందమ్మా? ఏంటమ్మా, ఎందుకు బాధపడుతున్నావు? బాధపడకుండా ఎలా ఉంటాన్రా? పొద్దున్నే వీడు సరదా కన్న మాటలు, పైనున్న తదాస్తు దేవతలు తదాస్తు అంటే ఏం జరుగుతుందోనని నాకు భయం వేస్తోంది. అమ్మగారు, చిన్నబాబు అనుకోకుండా అన్న మాటని
మీరింత సీరియస్గా తీసుకుంటే ఎలా అమ్మా? తీసుకోకుండా ఎలా ఉండమంటావు రంగయ్య? అది నేను నా కూతురికి చివరిసారిగా ఇచ్చిన మాట. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు నేను బ్రతుకుండి ప్రయోజనమే ఉంది. అమ్మా, ఏం మాట్లాడుతున్నావమ్మా? చూడమ్మా, నువ్వు అత్తయ్యకి ఇచ్చిన మాట గురించి నాకు చిన్నప్పటి నుంచి చెప్తూనే ఉన్నా. ఆ మాట నేను తప్పుతానని నువ్వెలా అనుకున్నావమ్మా? చిన్నప్పుడున్నట్టు పిల్లలు పెద్దయ్యాక ఉండరు కదరా. నీతో పాటు ఇంట్లో ఆ మాట వీడికి కూడా తెలుసు కదా. కానీ పొద్దున్న వీడేమన్నాడు? మీ ఇద్దరికి పెళ్లి చేయొద్దు అని నాతో చెప్పాడు. అది వాడు ఎలా అన్నా సరే నీ మనసులోకి నువ్వు తీసుకుంటే నేను నా కూతురికిచ్చిన మాట మట్టిలో కలిసిపోతుంది. అది నిలబెట్టుకోని రోజున నేను ఊపిరితో ఉండలేనురా, ఉండలేను. సారీ అమ్మా, మార్నింగ్ జరిగిన సిచ్యువేషన్ చూసి అలా అన్నాను, కానీ ఆ విషయంలో నువ్వు ఇంతలా బాధపడతావని నేను ఊహించలేకపోయాను. నవ్వుకోవడానికి చెప్పే మాటలు కొన్నుంటాయి, నవ్వుల పాలు కాకుండా కాపాడుకునే మాటలు కొన్నుంటాయి. అందులో ఈ మాట ఎప్పటికీ నిలబెట్టుకోవాల్సిందే. ఆ విషయంలో నువ్వు అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయానురా. అమ్మా, వాడేదో సరదాగా అన్నదాన్ని ఎందుకమ్మా ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? ఆ బొబ్బిలిగడ్డ వదిలేసి 20 ఏళ్ళయింది. ఆ ఆప్యాయత అనురాగాలకి దూరం అయ్యాం. ఈ 20 ఏళ్ళు ఇక్కడ అజ్ఞాతవాసంలో బ్రతుకుతున్నావురా. అజ్ఞాతవాసం అంటావేంటమ్మా? మా చదువుల కోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. చదువు పూర్తయికి వెళ్దామని ఎప్పుడు అనుకున్నాం కదా. లేదురా, మీరు పిల్లలు కాబట్టి మీకు తెలీదు. నేనా మట్టి వదిలి అడుగు బయట పెట్టవలసిన పరిస్థితి వేరు. పాండవులు కూడా పందెల్లో ఓడిపోయి 1 సంవత్సరం మాత్రమే అజ్ఞాతవాసంలో గడిపారు. కానీ నేను కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసమే ఈ అజ్ఞాతవాసంలో గడుపుతున్నాను. అది నెరవేరన్నాడు నేను బ్రతుకుండి ప్రయోజనం ఏముంది? అమ్మా, చూడమ్మా, ఇంకెప్పుడు నువ్వు అలా మాట్లాడొద్దు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నీ కళ్ళల్లో ఆనందం చూడలేదు. ఎప్పుడూ ఏదో తెలియని భయాన్ని చూశాను. చెప్పాను కదా, కొన్ని పరిస్థితులు నాలో భయాన్ని నింపాయి. అవి పోవాలంటే మీ ఇద్దరి పెళ్లి జరగాలి. ఇప్పుడు నేను నీకు మాటిస్తున్నానమ్మా, నా జీవితంలోకి వచ్చే మనిషి నా అత్త కూతురే అవుతుంది. నాతో జీవితాన్ని పంచుకునే మనిషి నీ మనవరాలే అవుతుంది. నాకు ఊహ తెలియక ముందే ఊపిరాగిపోతున్న అత్తకు నువ్వు ఇచ్చిన మాట విని నేనెప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. ఆ మాటని నిలబెట్టి తీరుతాను. ఇది నా అత్త సాక్షిగా నన్ను పెంచిన నేను నీకు ఇస్తున్న మాట. ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా నేను నీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని తీరుతాను. చాలు భార్గవ్, నువ్వు మాట ఇచ్చావంటే తప్పకుండా నిలబెట్టుకుంటావని నాకు తెలుసు. నా మనవడు రాముళ్లాంటి వాడురా. నాకిచ్చిన మాట నిలబెడతావని ఇప్పుడు మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. విన్నావు కదమ్మా, నీ మేనల్లుడు ఏం చెప్పాడు? ఇప్పుడు నువ్వు కూడా సంతోషిస్తావని నేను అనుకుంటున్నాను. ఆ కన్నీళ్ళేంటమ్మా? కారం ఎక్కువైందా? లేదు నాన్న, నేను నా భర్తతో కేవలం జీవితాన్ని పంచుకోలేదు,
ఆయన పగని కూడా పంచుకున్నాను. ఆయన ఊపిరి ఉన్నంత వరకు ఆ బొబ్బిలి ధర్మపీఠాన్ని సాధించాలని చాలా ఎదురుచూశారు. కానీ అది జరగలేదు. ప్రతిదానికి సమయం సందర్భం కలిసి రావాలమ్మా. ఇంకొద్ది కాలంలోనే మన రక్తం ఆ ధర్మపీఠం మీద కూర్చుంటుంది. ఏ నమ్మకంతో చెప్తున్నావు? గత 20 ఏళ్లుగా సాధించలేనిది ఈ సంవత్సరంలో ఎలా సాధిస్తారు? మరిచిపోయావా అమ్మా? ఒకరోజు నువ్వే నాతో చెప్పావు, నేను ఆ సింహాసనం మీద కూర్చుంటే రుద్రాని భర్త కూర్చున్నాడు అంటారు అని నువ్వే అన్నావు. ఇంటి పేరు వదిలేసుకున్న నాకు ఆ ఇంటి పేరున్న మనిషిగానే అక్కడ కూర్చునే అర్హత ఉంటుంది. అప్పుడు నాకు పాలేరుకు తేడా ఉండదని నువ్వే చెప్పావు కదా. నా కోడలు నా ఇంటి పేరు తీసుకోకుండా ఈ రోజుకి తనింట్లోనే ఉంది. ఆ వంశ వారసురాలుగాని ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తోంది. ఆ రోజులు మారే రోజే నా జీవితంలోకి వెలుగొస్తుంది. అప్పుడే ఈ నుదుటి మీదున్న బొట్టు చెరిగిపోతుంది. అది ఎంతో దూరంలో లేదమ్మా. నా కూతురు నాలా పెరుగుతుంది. నా రక్తం నన్ను మోసం చేయదన్న నమ్మకం నాకుంది. నా ప్రతి పోలికని పుణికి పుచ్చుకున్న నా కుముదని ఆ ఇంటి వారసుడికిచ్చి పెళ్లి చేస్తాను. తనని ఆ సింహాసనం మీద కూర్చోబెడతాను. ఆ తర్వాత ఆ వంశం ఇంటి పేరు మారి మన ఇంటి పేరున్న మనిషి ఆ ధర్మపీఠాన్ని పరిపాలిస్తుంది. పిచ్చివాగుడు వాగుతున్నావా? భార్గవ్ భార్య ఆ ఇంటి కోడలవుతుంది కాని నీ ఇంటి పేరున్న మనిషి ఎందుకవుతుంది? నా ఇంటి పేరును వదిలేసుకునే నా భార్య తన ఇంటి పేరుతో బతుకుతుంది కదమ్మా. అలాగే నా కూతురు కూడా తన భర్త ఇంటి పేరుని వదిలేసి మన ఇంటి పేరుని స్వీకరించేలా చెయ్యలేదా? శభాష్ విక్రమ, నా మనసుకి ఆనందాన్ని కలిగించే మాట చెప్పావు. ఇది చాలు, నా కడుపు నిండిపోయింది. హా, ఏంట్రా, ఎక్కడికి వెళ్ళావు? నీ గురించి చాలాసేపటి నుంచి చూస్తున్నాను. ఈరోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకి వెళ్ళానన్నయ్య. అక్కడ జరిగిన అవమానం తలుచుకుంటే ఛ! దాని మీద పగ సాధించే వరకు, దాని అంతం చూసే వరకు నాకు ప్రశాంతత లేదు. అది ఇది అంటున్నావు, ఎవరది? ఇంకెవరు? ఆ జానకి, పూజారి కూతురు. దాని వినాశనం చూసేంత వరకు నాకు ప్రశాంతత లేదు. అదేంటమ్మా, ఆ జానకి తప్పు చేస్తే నువ్వు తమ్ముడిని శిక్షిస్తావేంటి? ఆడదాని జోలికి వెళ్ళినందుకు రావణాసురుడంతటి వాడే మట్టిలో కలిసిపోయాడు. అలాంటిది మీరెంతరా? ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పనికిమాలిన విషయాల గురించి కాదు, మన పంతాన్ని నెగ్గించుకునే విషయాల గురించి. ఆడవాళ్ళని ఏడిపించాలని నాకు కూడా లేదమ్మా. కానీ ఆ జానకి మనకి అడుగు అడుగున అడ్డొస్తుంది. అందుకే దాని అంతు చూడాలనుకుంటున్నాను. అవునమ్మా, ఆ జానకిని చూస్తుంటే చచ్చిపోయిన దక్ష గుర్తుకొస్తుంది. తను చేసే ప్రతి పని దక్ష చేస్తున్నట్టే అనిపిస్తుంది. కోటలో పెరిగిన దక్షకి కోవెల్లో పూజలు చేసుకునే పూజారి కూతురికి పోలికేంటో కూడా అర్థం కావడం లేదు. ఆడది అబల అని అనుకోవటం మీ తెలివి తక్కువతనం. చరిత్రను తిరగరాసిన చరిత్ర ఆడవాళ్లకుందిరా. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం మన కళ్ల ముందు కనిపించిన దక్ష. ఆ గొప్పతనం, ధైర్యం ఇంటి పేరుతోనూ వంశంతోనూ రాదు, భగవంతుడిచ్చే వరంతో వస్తుంది. నిత్యం ఆ రాముణ్ణి కొలిచే దీక్షితుల ఇంట్లో ఆ వరం పుట్టిందనుకోవచ్చు కదా. అయినా ఇప్పుడు ఆలోచించవలసింది జానకి పతనం గురించి కాదు,
రేపు ధర్మపీఠం దగ్గర మనం సంపాదించవలసిన భూమి గురించి. ఆ విషయంలో నువ్వేం ఆలోచించక్కర్లేదమ్మా. ఆ భూమి మన సొంతం అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. ధర్మపీఠం మీద కూర్చునే రుద్రకు కూడా ఏ అనుమానం రాదు. ఆ 25 ఎకరాలు మనదే. అందులో ఉన్న గ్రైనైట్ తవ్వితే 5 తరాలు తిన్న తరగనంత సంపద వస్తుంది. అది మనకే చెందుతుంది. దానికి కావాల్సిన అన్ని కాగితాలు సిద్ధంగా ఉన్నాయమ్మా. రేపు రుద్రాణి ఆ స్థలం మనది అని తీర్పిస్తుంది. దీన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఆ స్థలం మన చేతికి రాకుండా ఆపే ధైర్యం ఎవ్వడు చేయలేడు. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకోవడం మన నమ్మకం కావచ్చు, కానీ ఏదైనా తేడా జరిగితే ఏం చెయ్యాలో ఆ రెండో ప్రయత్నం కూడా ఆలోచించుంచండి. కాగితాలు మన చేతికొచ్చే వరకు, ఆ స్థలం మనదయ్యే వరకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే ఏదైనా జరగచ్చు. చెప్పాను కదమ్మా, ఆ కాళీమాత దిగి వచ్చినా సరే ఆ స్థలాన్ని మన నుంచి ఎవ్వరూ దూరం చెయ్యలేరు. జానకి, ఏ జానకి, లెగవే. బా ఏంటి మంచి నిద్రలో ఉంటే ఇప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు నీకు నిద్ర ఎలా పడుతుందే? కళ్ళు మూసుకుంటే నాకేంటి, ఎవరికైనా నిద్ర పడుతుంది. అసలు ఏం జరుగుతుందో నీకు తెలుస్తుందా? ఏమైంది? నీ పాటికి నువ్వు అక్కడ పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యేలా చేశావు. వాళ్ళేమో నీ మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. పోనీలేవే, నా స్నేహితురాలి భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకున్నాను. అదిప్పుడు వాళ్ళకి తప్పు అనిపించినా రేపొద్దున వాళ్ళే తెలుసుకుంటారులే. వాళ్ళు తెలుసుకుంటారో లేదో తెలియదు, కానీ నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి మీ నాన్నని కలుసుకున్నారు. మా నాన్న నన్ను ఏమీ అనరు. నేనంటే మా నాన్నకి ప్రాణం. ఆ సంగతి నాకు తెలుసు, కానీ వాళ్ళు చెప్పే మాటలు విన్నాక తిట్టకుండా ఉంటారన్న నమ్మకం నాకైతే లేదు. చెప్పుకోమను, ఏం చెప్తారో. ఏం చెప్పమంటారు దీక్షితులు గారు? మీరంటే మాకెంత గౌరవం ఉన్నా ఈరోజు మీ అమ్మాయి చేసిన పని మాత్రం మాకు నచ్చలేదు. నా కూతురు ఏం చేసినా మంచి చేస్తుందమ్మా, ఆ నమ్మకం నాకుంది. బాగుందండి, మీ కూతురు మీరు బాగానే వెనకేసుకొస్తున్నారు. ఆడపిల్లకి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయాయంటే అబ్బాయిని ఏమనరండి. మా కూతురులోనే ఏదో లోపం ఉందని నిందలు వేస్తారు. మా పరువేం కావాలి? మీరు మీ పరువు గురించి ఆలోచిస్తున్నారు. నా కూతురు మీ కూతురు గురించి ఆలోచించింది. ఈ సంబంధం చెడగొట్టింది అంటే దాని వెనుకాదల ఏదో బలమైన కారణమే ఉంటుంది. అది మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? ఇంకా మీరు మీ అమ్మాయిని వెనకేసుకురాకండి. ఈ విషయం రుద్రాణమ్మ గారికి తెలిస్తే ఏం జరుగుతుంది? ఆవిడ కూడా ఈ సంబంధాన్ని ఒప్పుకున్నట్టు మా ఇంటికి చీరా సారే కూడా పంపించారు. దాన్ని కూడా కాదని జానకి చేసిన పని మాకేం నచ్చలేదు. ఏంటి, రుద్రాణి గారు ఈ సంబంధాన్ని ఒప్పుకున్నారా? అదే కదా మేము చెబుతున్నది. ఆవిడకన్నా మీ అమ్మాయికి మాత్రం ఎక్కువ తెలుసా? మీరు జానకిని ముద్దు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇలా ప్రతి వాడింట్లో గొడవలు మాత్రం పెట్టొద్దని చెప్పండి. రేపొద్దున ఏమైనా అంటే మళ్ళీ మీరే బాధపడతారని ఇప్పుడు మీకు చెప్తున్నాను. తప్పకుండా జానకి ఇంకోసారి ఇలా చేయకుండా నేను చూసుకుంటాను. ఈ బుద్ధేదో ముందే ఉండుంటే బాగుండేది. అవసరం లేకుండా స్నేహితురాలు అని చెప్పి మంచి సంబంధాన్ని చెడగొట్టింది. దీక్షితుల గారికి తెలియదంటున్నారు కదా, వదిలే. మేం మా కూతురికి మళ్ళీ సంబంధాలు చూసుకుంటాం. మీ కూతుర్ని మాత్రం మా ఇంటి వైపు రాకుండా మీరే చూసుకోండి. వస్తాం. వాళ్ళు మీ నాన్నకి ఏం చెప్తారో తెలియదు. అనవసరంగా నువ్వు ఇరుక్కున్నావేమో అని భయమేసి వచ్చాను. చూడు, మన కళ్ళ ముందు ఒకరికి అన్యాయం జరుగుతుంటే నేనైతే చూస్తూ ఊరుకోలేను. మా నాన్న నన్ను తిట్టినా ఆయనకి ఎలా చెప్పాలో నాకు తెలుసు. జానకి, నేను మళ్ళీ వస్తాను. జానకి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒక తప్పు జరగకుండా ఆపాను నాన్న. అందులో ఏం తప్పు లేదు కదా. చూడమ్మా, సంబంధం చూసుకునే వాళ్ళు ముందు వెనక ఎంక్వైరీ చేసి చూసుకుంటారు. వాళ్ళకి లేని బాధ నీకెందుకు? అదేంటి నాన్న, ప్రతిరోజు నువ్వు పూజ చేసేటప్పుడు
నేను నా కూతురు బావుండాలని కోరుకోవు కదా. లోక సమస్త సుఖినో భవంతు అంటావు. అందరి సుఖం గురించి మరి నువ్వెందుకు ఆలోచిస్తావు? అది దేవుణ్ణి కోరుకునేది. అందరూ బాగుంటే అందులో మనం కూడా ఉంటామని అర్థం. అందుకే అలా కోరుకుంటాను. నువ్వు దేవుడి దగ్గర కోరుకునేది నేను నా స్నేహితురాల దగ్గర కోరుకున్నాను. స్నేహం అంటే రోజు కలిసినప్పుడు పలకరించుకోవటమే కాదు నాన్న, వాళ్ళకి ఎప్పుడూ మంచి జరగాలని అనుకోవటమే కదా. చూడమ్మా, నువ్వు చేసిన దానిలో మంచి ఉంటుందని నేను నమ్ముతాను. కానీ వాళ్ళ కూతురికి అన్యాయం జరిగిందని వాళ్ళు బాధపడుతున్నారు. దానికి సమాధానం ఎవరు చెప్తారు? ఆస్తిపరుడు అల్లుడు కాలేదని వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటివాడు నా స్నేహితురాలి జీవితంలోకి రాకూడదని నేను కోరుకున్నాను. ఇద్దరిదీ తప్పు కాదు కదా నాన్న. ఇలా నువ్వు ప్రతిదానికి సమాధానం చెప్పి నువ్వు నా నోరు మూయిస్తున్నావు. కానీ నువ్వు చేసే పనుల వల్ల రేపు నీకు ఎలాంటి ప్రమాదం వస్తుందోనని అనుక్షణం నేను భయపడుతున్నానమ్మా. పెళ్లి కావాల్సిన ఆడపిల్లవి ఇలా ప్రతి విషయంలో తలదూర్చడం మంచిదా చెప్పు? ఆడపిల్లంటే ఎప్పటికీ ఇంకోళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక్కడి విషయాలు పట్టించుకోకూడదని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారు నాన్న? ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సరే కళ్ళ ముందు తప్పు జరిగితే తప్పని చెప్పాలి, ధైర్యంగా ఎదిరించాలి. అది మీకెందుకు అర్థం కావడం లేదు? నీకిచ్చిన మాట కల్లో కూడా మర్చిపోనమ్మా. నీ కూతురు కళ్యాణం జరిపించాలని నిర్ణయించుకున్నాను. ఇంకా కొద్ది రోజుల్లోనే మేము బొబ్బిలికొస్తామని నీకు మాటిస్తున్నాను. రుద్రాణిని ధర్మపీఠ మీద కూర్చోబెట్టి అధర్మమైన పాలన్ని నేను సాగిస్తున్నాను. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చేస్తే నేనేం చెయ్యాలి? శారదాదేవి నిర్ణయం విక్రమసింహ వ్యూహాలను భగ్నం చేస్తుందా?